ఇప్పటికి కూడా చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. ఏదో కాలేజ్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది, గుంజీలు తీస్తుంది, బయట నిలబెడుతుంది, చేతులు పైకి ఎత్తిస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది చట్టరీత్యా నేరం. ఇది 3వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ సృజన్, ఆ అబ్బాయి పేరు, గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి అక్కడ ట్రిపుల్ చదివే ఒక వ్యక్తి, సినిమాలంటే బాగా ఇంట్రెస్ట్, మేకింగ్ మీద, ఎడిటింగ్ మీద, డైరెక్షన్ మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి, చాలా 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 ఫ్యూచర్ ఉన్న వ్యక్తిని ఒక అనుమానంతో రూమ్ లోకి పిలిచి 4 గంటలు ఎలా కొట్టారంటే ఆ నెక్స్ట్ డే పొద్దున అబ్బాయి బాడీ దొరికింది. దీనికి సింపుల్ గా ర్యాగింగ్, ఏదో చిన్నపిల్లలు ఆడుకునే ఆట లాంటి పదాలు వాడుతుంటే నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు. ప్లస్ ఇది ఆత్మహత్య అని వాడడానికి కూడా నాకు నచ్చట్లేదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ క్యాంపస్ లో విద్యార్థి కేసులో పురోగతి లభించింది. సృజన్ పై దాడి చేసిన 8 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది ట్రిపుల్ యాజమాన్యం. నిజం ట్రూత్ బయటికి రానివ్వండి. అండ్ అది రావాలంటే మనం అందరం ఇలా మాట్లాడాలి. ఇది మనందరికీ తెలియాలి. సృజన్ అనే వ్యక్తికి ఆ జీవితానికి జస్టిస్ జరగాలి. లాస్ట్ ఒక వారం రోజులుగా ఈ ఢిల్లీ దుర్ఘటన గురించి మాట్లాడుతూ లోకల్ గా మన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటన మిస్ అయింది. ఆనెస్ట్ గా అది నా దృష్టికి రాలేదు. కానీ మీరు ఇన్ఫాక్ట్ మీలో ఒక అబ్బాయి ఒక రీల్ చేసి నన్ను స్పందించమని అడిగితే మీలో చాలా మంది దాన్ని రీషేర్ చేశారు యాజ్ అ స్టోరీ. ముందుగా చేసినందుకు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మోర్ పవర్ టు యూ. ఈ డిస్కషన్ అనేది జరగాలి. ఈ సంఘటన గురించి తెలియాలి. ఆ తల్లి ఏముంటుంది తెలుసా? కొడుకుని పోగొట్టుకుని సృజన్, ఆ అబ్బాయి పేరు, మీరు కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళే కదా, ఎలా చేయగలిగారు ఇది అని అడుగుతున్నారు ఆవిడ. అండ్ ఆనెస్ట్ గా ఏం జరిగిందో చూసిన తర్వాత ఒక్క ఫీలింగ్ ఫస్ట్ కలిగింది నాకు. మనుషుల్లో 3 రకాలు ఉంటారు. ఎవరైనా హింసించబడుతున్నా, బాధపడుతున్నా చూసి ఎంపతి ఫీల్ అయ్యేవాళ్ళు, దీన్ని చేంజ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక రకం అయితే, రెండో రకం ఒకటి ఉంటుంది, వీళ్ళు ఇండిఫరెన్స్ ఫీల్ అవుతారు. మన జీవితం మంది, మన గమ్యం వేరే, దీనికి నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు రెండో రకం అయితే, ఇంకా 3వ రకం ఒకటి ఉంటుంది. అవతల వాడు బాధపడుతుంటే అది ఫిజికల్ పెయిన్ వల్లైనా మెంటల్ పెయిన్ వల్లైనా చూసి ఒక పైశాచిక ఆనందం పొందే బ్యాచ్. ఇది మన కళ్ళ ముందే ఉంటుంది కానీ మనం చాలా మంది ఓవర్లుక్ చేస్తుంటాం. మనం కాలేజీల్లో చదువుతున్నాం, మన పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నాం. ర్యాగింగ్ అనే ఒక పదాన్ని చాలా లైట్ తీసుకుంటాం మనం. వాళ్ళ గురించి ఓపెన్ అప్ అవ్వడానికి అదే ఒక మాధ్యమం కింద చూస్తాం. కానీ ఆంధ్ర, తెలంగాణనే కాదు, భారతదేశంలో ఏ కాలేజ్లో ర్యాగింగ్ జరిగినా అందులో ఒక ఫండమెంటల్ ఫ్లా ఉంటుంది. అది చేసే వాళ్ళు ఈ పైశాచిక ఆనందాన్ని కలిగే బ్యాచ్. ఆ చేయింపబడ్డ వాళ్ళు ఇద్దరు విక్టిమ్ మెంటాలిటీలో అయినా ఉంటారు, నిస్సహాయ స్థితిలో అయినా ఉంటారు. మీరు కాయిన్కి ఇటువైపు ఉన్నా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ కాలేజ్ గురించి కూడా, ఈ ట్రిపుల్ శ్రీకాకుళం ఏదైతే ఉందో, ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ పెద్ద ధర్నాకు వచ్చి కాలేజ్ మీద చాలా పెద్ద అభాండం వేస్తున్నారు. అది ప్రూవ్ అయ్యేదాకా మనం మాట్లాడకూడదు. కానీ ఒక్క విషయాన్ని నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. కాలేజ్లో ర్యాగింగ్ జరిగితే అది కాలేజ్ రెస్పాన్సిబిలిటీ కిందకే వస్తుంది, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కిందకే వస్తుంది. ఇది ముందు ఒకటి మీరు క్లియర్ చేసుకోండి. ఇది కాకుండా సస్పెండ్ అవుదాం, పనిష్మెంట్ వస్తుంది, 10 రోజులు కాలేజ్కి వెళ్ళకపోతే సరిపోతుంది అని ర్యాగింగ్ చేసిన వాళ్ళు అనుకుంటారేమో కానీ శిక్షలు పడే అవకాశం ఉంది మీకు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ యాంటీ ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని మీరు చూడండి, 1997, సీదా తీసుకెళ్ళి లోపలే, సస్పెన్షన్ కాదు, సీరియస్ జైల్ టైం గురించి మనం మాట్లాడదాం. 8 మంది ఎవరైతే ఉన్నారో, పోలీస్ కూడా, ఎస్ఐ గారు కూడా చెప్తున్నారు అదే మాట. చట్టపరంగా ఏ శిక్షలు అయితే పడాలో అవన్నీ పడితే ఇది ఓపెన్ కేసు. ఇది తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఈ చనిపోవడానికి కారణమైన ప్రతి వ్యక్తి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ బయటకు వచ్చి 2000 మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు గలం విప్పుతున్నారు. అది కాకుండా ఇంకో క్యాస్ట్ యాంగిల్ కూడా ఉందని చెప్పి స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. ఈ సృజన్ అనే అబ్బాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని, అందుకని SC ST అట్రాసిటీస్ యాక్ట్ కూడా పడుతుందని, పడాలని మనకి కాలేజ్ స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం మాట్లాడుతుంది. ఇందులో క్యాస్ట్ యాంగిల్ ఎంత ఉందో మనకి సమయం సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ ఈ కేసులో ఎటువంటి శిక్షలు, ఎటువంటి లీగాలిటీ పడుతుందో దాని గురించి మాట్లాడుతూ, అసలు ఈ కథ ఏంటి, ఈ ఇన్సిడెంట్లో ఎటువంటి లీగాలిటీ, ఎటువంటి సెక్షన్స్ అప్లై అవుతాయో మనం మాట్లాడుతూ కొంచెం జూమ్ అవుట్ చేసి, సృజన్ అనే ఈ అబ్బాయి ఎవరు, అతని కథ ఏంటి, ర్యాగింగ్కి ఎలా బలైపోయాడు. ఇది నేను ఎందుకు చెప్తానంటే సృజన్ మొదటి వ్యక్తి కాదు, ఆఖరి వ్యక్తి కూడా కాదు. ర్యాగింగ్ హ్యాస్ బికమ్ అ కామనాలిటీ. జనాలు ప్రాణాలు బలైపోతున్నాయి. ఇది ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. గుంటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయికి రేపు ఇంకో కాలేజ్లో జరుగుతుంది, ఎల్లుండి ఇంకో కాలేజ్లో జరుగుతుంది. మనం మాట్లాడకుండా వదిలే వరకు, సస్పెన్షన్లు ఇచ్చి వదిలేసే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి టాక్. ఇది మనకి సంబంధించిన ఇష్యూ కాదని మీరు అనుకోకండి. మన ఆంధ్ర వ్యక్తులైనా, మన తెలంగాణ వ్యక్తులైనా ఇది చూస్తుంటే మనందరం ఒకటే. ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఒకరిని నిలబడాలి. సృజన్ అనే అబ్బాయి కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా దాని సైడ్ నుంచి నేను ఒక అప్డేటెడ్ వీడియో చేస్తాను. ఏం నడుస్తుంది లీగాలిటీలో, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది. ప్రస్తుతానికి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి డిటైన్ చేశారు పోలీసులు. కానీ తర్వాత ఏం జరగబోతుంది మీరు కంటిన్యూస్గా మీరు ఫాలో అవ్వాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. 11th ఈవినింగ్ సృజన్ అనే అబ్బాయి తల్లికి ఒక ఫోన్ వెళ్తుంది, వీడియో కాల్. ఇన్ఫాక్ట్ అమ్మ ఒక బర్త్డే పార్టీ అవుతుంది, బిర్యానీ తింటున్నానైనా బాగా ఎంజాయ్ చేస్తున్నానమ్మా కాలేజ్ నుంచి. ఏ కాలేజ్ ఇది? శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ. అగైన్ ఇది ఒక చిన్న అపోహ ఉంది, ట్రిపుల్ ఐటీ అనగానే సెంట్రల్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ అనుకుంటారు. ఇది RGUKT, ఇది రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్లోకే వస్తుంది. అందుకే దీన్ని ట్రిపుల్ ఐటీ స్టేట్ అని కూడా అంటారు. శ్రీకాకుళం ఎచ్చెర్లలో ఉంటుంది. శ్రీకాకుళం వాసులు కాకుండా ఎవరైతే ఉన్నారో, ఈ ఎచ్చెర్ల అనేది శ్రీకాకుళం టౌన్ ఏదైతే ఉందో, మనకి అరసవల్లి గుడి అంతా వస్తుంది, దానికన్నా కొంచెం కింద ఒక 10-15 కిలోమీటర్ల కిందకి వస్తే అటు సైడ్ ఉంటుంది. అక్కడ ఉండే కాలేజ్లో 3rd ఇయర్ ట్రిపుల్ చదువుతున్న ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు సృజన్ కాల్ చేశాడు, వీడియో కాల్. దగ్గరలో ఎగ్జామ్స్ ఉండడంతో ఆ తల్లి కూడా నువ్వు త్వరగా పడుకోవాలి, బిర్యానీ తినేసి పడుకోనన్నా అని చెప్పి పెట్టిన తర్వాత, ఒకనొక అబ్బాయి ఆ రూమ్కి
వచ్చి నిన్ను సీనియర్స్ పిలుస్తున్నారు, నువ్వు రూమ్కి రావాలని చెప్పి తీసుకెళ్ళి ఒక రూమ్కి పట్టుకెళ్ళాడు. ఆ అబ్బాయి పేరు కూడా రకరకాల ఆర్టికల్స్ రకరకాల పేర్లు రాస్తున్నారు. ఐ డోంట్ వాంట్ మిస్కోట్ హిస్ నేమ్, అందుకని ఆ పేరు చెప్పట్లేదు. కొన్ని ఆర్టికల్స్ అయితే అందరూ కలిసి వచ్చి పట్టుకెళ్లారని చెప్పి ఒక 8 మంది అని చెప్తున్నారు. ఏది ఏమైనా అతను ఆ రూమ్కి వెళ్ళడం నిజం. వెళ్ళేసరికి 11-11:30 అయింది. 11th రోజు ఇది. ఆ రూమ్ తలుపులు వేసిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ 4 hours అది మీ ఊహకే వదిలేస్తున్నా, ర్యాగింగ్ పేరు మీద. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చి 8 మంది బయటకు వచ్చి మేము కొట్టాం, అవును కరెక్టే అని చెప్పి వాన్మూలం ఇచ్చారు. వాళ్ళు ఒప్పుకున్న ర్యాగింగ్ జరిగింది అని. కానీ పదాలు కానీ ఒక స్టేట్మెంట్ కానీ దాన్ని అక్కడ ఏం జరిగిందో మనం చెప్పలేము, దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. అది ఆ లోపల ఉండే 9 మందికి మాత్రమే తెలుస్తుంది. ఎటువంటి పైశాచిక ఆనందం పొందారో, ఎలా కొట్టారో అందరూ కలిపి. వాళ్ళ తల్లి ఒకటే మాట అంటుంది, ఆ బంధువులందరూ కలిసి వాళ్ళు ఇంకా ఏం బిలీవ్ చేస్తున్నారు, వీళ్ళందరూ కొట్టి చంపేశారు అబ్బాయిని, 8 మంది పడితే అబ్బాయి మిగులుతాడా అని ఆ అబ్బాయికి అన్నయ్య వరుస ఉండే ఒక అతను చెప్తుంటే ఆ తల్లి కడుపు కోత, ఆవిడకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అందరినీ తీసుకెళ్లి ఉరేసేయాలని చెప్తుంది ఆవిడ. ఎంత దుఃఖం లోపల అనుభవించకపోతే అలా మాట్లాడుతుంది ఆవిడ. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లో అక్కో సిబ్లింగ్. మా అన్నయ్య సినిమాలో ఎడిటింగ్ అది బాగా చేస్తాడు, సినిమా మీద చాలా నాలెడ్జ్ ఉంది, మిస్బిహేవ్ ఎవరితో చేయడు, 2000 మంది వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, అమ్మాయిలు ఆడపిల్లలు వచ్చి చెప్తున్నారు మా అబ్బాయి అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి ఎందుకు సంజాయిషి ఇవ్వాల్సి వస్తుందంటే అందరూ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్ని పెడుతున్నారు. అవేవి వాడి క్యారెక్టర్ కాదు, మాకు తెలుసు వాడి క్యారెక్టర్ ఏంటో. సో అది కాదు అని మేము చెప్పడానికి వచ్చాము, జస్టిస్ ఏంటో మాకు తెలియదు. కాలేజ్లో ఏం స్ప్రెడ్ అయింది, ఇక్కడ మీకు అసలు ట్విస్ట్ ఇక్కడ వస్తుంది. ఈ 8 మందిని ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తికి ఒక చెల్లుంది, ఆ చెల్లితో ఈ అబ్బాయి క్లోజ్ గా ఉన్నాడని చెప్పి అనుమానించి, అక్కడ ఏమీ ప్రూవ్ అవ్వలేదు, ఈ అబ్బాయి అనుమానించి ఈ వ్యక్తిని తీసుకొచ్చి సృజన్ని తీసుకొచ్చి ర్యాగింగ్ జరిగింది, మా చెల్లితో మిస్బిహేవ్ చేశాడు, అందుకే మేము ర్యాగింగ్ చేసాం, అందుకే కొట్టామని చెప్పి చెప్తున్నాడంట. అది ఆ మాట ఈ మాట కలిపి మొత్తం కాలేజ్ అంతా స్ప్రెడ్ అయ్యి సృజన్ అలాంటి అబ్బాయి కాదు అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడడానికి ఆడపిల్లలు వచ్చి వాళ్ళ కాలేజ్ ముందు కూర్చున్నారు. ఇక్కడ మనం కొంచెం వెనక్కి వస్తే 4 గంటలు హింస జరిగింది. ఆ అబ్బాయిని పాపం క్షోభకు గురి చేశారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అబ్బాయి వచ్చి ఒక ఫ్రెండ్ దగ్గర రూమ్ కి తీసుకొని పలానా వస్తువులు కావాలని అడిగి రూమ్ లోకి వెళ్ళి ఎగ్జామ్ కి అటెండ్ అవ్వకపోతే ఫ్రెండ్స్ కి అనుమానం వచ్చి ఆ రోజు ఎగ్జామ్ ఉంది, ఎందుకు క్లాస్ కి రాలేదని చెప్పి చూస్తే తలుపు కొట్టేసరికి లోపల అబ్బాయి బలవన్ మరణానికి పాటుపడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నాడు ఫ్యాన్ కి. ఇంకొన్ని రిపోర్ట్స్ ఏమో నైట్ అంతా అబ్బాయి మాకు కనబట్లేదని చెప్తున్నారు. కాబట్టి దీన్ని కూడా నేను ఐ డోంట్ వాంట్ టు కన్ఫర్మ్ ఇట్. బట్ ఇక్కడ డిబేట్ చేయలేని విషయం ఏంటంటే ఫ్యామిలీ వర్జన్ మనం కరెక్ట్ అనుకున్నా, ఈ అబ్బాయి క్షోభకి గురై చనిపోయాడు అనుకున్నా, 2 కేసెస్లో 8 మంది నిందితులు. ఒక కేసులో అబెట్మెంట్ కిందకి వస్తే పేరెంట్స్ వర్షన్ డైరెక్ట్ హోమిసైడ్ కిందకి వస్తుంది. అండ్ ఇది ఏ సెక్షన్లు ఏంటి, ఎలా పట్టుకుంటారు, ఏం చేస్తారు అని అంటే అగైన్ యాంటీ ర్యాగింగ్ కేసులు మీరు చూడాలి. 1997లో ఇది పెట్టారు, ప్రొహిబిషన్. ఏ కాలేజ్లోనూ ర్యాగింగ్ జరగడానికి వీల్లేదు. మీరు అందుకే మీరు మీ కాలేజ్లో ర్యాగింగ్ జరుగుతుంటే అది మీరు నార్మల్సీ కిందకి చూడకండి. మీరు ఏదో సీనియర్స్ జూనియర్స్ కలవడానికి వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకటి తెలుసుకోవడానికి చేస్తున్న ప్రక్రియలా మీరు చూడకండి. ఇది ఎందుకు కరెక్ట్ కాదంటే లైట్గా జరుగుతున్న ర్యాగింగ్ని మనం వదిలేయడం వల్ల, చిన్న చిన్న ఈ టీజింగ్లకి ఇలా అన్నాడు, అది చేయమన్నాడు, గుంజీలు తీయమన్నాడు అనే విషయాలు మనం వదిలేయడం వల్ల ఇవాళ సృజన్ లాంటి కేసులు అండర్ ద కార్పెట్ వెళ్ళిపోతాయి. క్యాజువల్ గా పిలిస్తే వెళ్ళి కొడితే పడాల్సి వస్తుంది. అక్కడ ఎవరు లేరు చుట్టూ. హాస్టల్లో కొంతమందికైనా తెలిసి ఉంటుంది ర్యాగింగ్ నడుస్తుందని, బట్ నార్మల్సీ జరుగుతుంది అని ఒక మైండ్ సెట్ ఉంది కదా ఇక్కడ. అదే వాళ్ళ అబ్బాయి ప్రాణం తీసుండాలి, అది ఎలా జరుగున్నా కూడా. అందుకనే ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ ఈ లాస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏ చట్టాలు ఉన్నాయి, అండ్ ఈ చట్టాల్లోకి మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఎవరు పెర్పెట్రేటర్స్ అవుతారు, ఎవరు విక్టిమ్స్ అవుతారు. ఇన్ఫాక్ట్ 1997లో అప్పటి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, తెలంగాణ కూడా అప్పుడు ఆంధ్రాలో భాగమే, ఇలాంటి హత్యలు, బలవన్ మరణాలు ఎక్కువయ్యేసరికి ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. ఏదో కాలేజ్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది, గుంజీలు తీస్తుంది, బయట నిలబెడుతుంది, చేతులు పైకి ఎత్తిస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది చట్టరీత్యా నేరం. ఇది ఎన్ఆర్ఐ, ఇంజనీరింగ్, మెడికల్ ఏ కాలేజ్ అయినా మనకి ర్యాగింగ్ ఎక్కువ కనబడేసరికి ఈ చట్టం తెచ్చారు. ఇది ఈ యాక్ట్ ప్రకారం పోలీసులు వితౌట్ వారెంట్ కాలేజ్ హాస్టల్కి వచ్చి చెక్ చేయొచ్చు, ఏం నడుస్తుందని అడగొచ్చు, ఎవడైనా దొరికితే ఐపీసీ కింద బుక్ చేయొచ్చు, లోపలేయచ్చు. ప్రస్తుతానికి బిఎన్ఎస్. అది మీరు భయం లేకుండా ఇంకా ర్యాగింగ్ చేస్తున్నారంటే మీకు బుర్ర లేనట్టే. ఇది ఇంత ఎక్స్ట్రీమ్ కేసు అయినప్పటికీ ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా చిన్న పెద్ద ర్యాగింగ్ తేడా లేకుండా లోపలేస్తారు. మీరు జాగ్రత్తగా ఇది వినండి, గమనించండి. ఓకే, నాకు అర్థమైంది. అసలు ర్యాగింగ్ అంటే డెఫినేషన్ ఏమైనా వస్తుంది అని అడిగితే హెరాస్మెంట్, టీజింగ్, ఎంబారెస్మెంట్, హ్యూమిలియేషన్, ఫియర్. ఈ 5 ఫీలింగ్స్ లో ఏ ఫీలింగ్ ఒక వ్యక్తికి నువ్వు కలిగించడానికి ప్రయత్నించినా అది ర్యాగింగ్ కిందకే వస్తుంది. దీనికి 10,000 ఫైన్ ఉంటుంది, 2 సంవత్సరాల వరకు లోపలేసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, ఇంట్రోగేషన్ ఓపెన్ చేసి దీని తీవ్రత బట్టి ఆ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇది నేను చెప్పే విషయం కదా, రినౌండ్ లాయర్స్ మాట్లాడతారు, మీరు ఒకసారి అడగండి. ఐ హోప్ ఇది 8 మంది వాన్మూలం ఇచ్చారు కాబట్టి వాళ్ళ వర్జన్ కాలేజ్ స్టూడెంట్స్ ఒప్పుకోవట్లేదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, చెల్లి ఎవ్వరు ఒప్పుకోవట్లేదు. కానీ వాళ్ళ వర్జన్ ప్రస్తుతానికి మనం నిజం అనుకున్నా, నీ చెల్లిని ఎవరో అబ్బాయి టీజింగ్ చేస్తే ఒకవేళ అనుకుందాం, మీ రూమ్కి పిలిపించి కొడతారా, భయపెడతారా, తిడతారా, అబ్బాయిని క్షోభకి గురి చేస్తారా, చనిపోయే వరకు లాక్కెళ్తారా? మీ వెనకాల ఏ బ్యాకింగ్ అయినా ఉండనివ్వండి, బట్ సెక్షన్ కింద అందరూ సమానమే. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం కూడా నిన్ను లోపలేయాలి. ఐ హోప్ ఇన్వెస్టిగేషన్, ఇంట్రోగేషన్ ఇది బయటకు వస్తుంది. చట్టరీత్యా ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు పడతాయి. ఐ హ్యావ్ బిలీఫ్ ఇన్ మై భారత్. ఇక కూడా 1987లో వచ్చిన SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇన్ఫాక్ట్ ఈ యాక్ట్ గురించి ఇంకొక వీడియో కూడా చేశాను నేను 1 year
ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్ గా. కాకపోతే దాని పర్స్పెక్టివ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ని వాళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది, దానివల్ల నిజంగా ఈ సొసైటీలో డిస్క్రిమినేషన్ ఫీల్ అయ్యే వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. ఇన్ ఎనీ కేసు సృజన్ అనే అబ్బాయి ఇష్యూలో ఇది కూడా పడుతుంది. కాబట్టి ఈ కేసు ఎంత స్ట్రాంగ్ మీకు తెలుసా, కాయిన్ కి రెండు వైపులో మనం మాట్లాడాలి. కేసు గానీ విక్టిమ్ గానీ ఫ్యామిలీ గానీ పెడితే వారెంట్ లేకుండా అక్యూజ్ ని అరెస్ట్ చేయొచ్చు, నో యాంటిసిపేటరీ బెయిల్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఈ సొసైటల్ ఫ్యాబ్రిక్ లో మనం ఉండేటప్పుడు ర్యాగింగ్ చేస్తే డిస్మిస్ అవుతాం అనుకునే బ్యాచ్ కి నేను జస్ట్ ఇది లీగాలిటీ, ఇది మనం ఇండియాలో ఉంటున్నాం, మనం ఈ నేల కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ దేశంలో మొలిచిన రూల్స్ ఇవి మనం తెలుసుకోవాలి ఇవి అని చెప్పడం అంతే. ఓన్లీ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ మాత్రమే దీన్ని డీల్ చేయాలి. దీనికోసం కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి, ప్రయారిటీ టైమ్ లైన్స్ ఉంటాయి, టపా 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 పడిపోతుంది. అందుకని ఎవరైనా మనం లాస్ తో డీల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ 8 మంది భవిష్యత్తు వాళ్ళు చేసిన తప్పుకు దే డిజర్వ్ ఇట్. 3వ కేటగిరీ అని చెప్పాను కదా వీడియో బిగినింగ్ లో, ఎంపతి చూపించే వాళ్ళు, ఇండిఫరెన్స్ చూపించే వాళ్ళు కూడా ఓకే పర్లేదు అనుకోవచ్చు. కానీ అవతల బాధని ఏడుపుని చూసి నవ్వుతారు కదా, ఈ ర్యాగింగ్ చేసే వాళ్ళు చూస్తే నాకు ఆలే కనబడతారు. ఈ 3వ రకం అనిపిస్తుంది. ఏ యాంగిల్లో అవతలని మీరు హ్యూమిలియేట్ చేస్తూ బట్టలు ఇప్పమని డాన్స్ చేయమని అవతలాడు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి మీరు నవ్వుతారు చెప్పండి, నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఆఖరి ఘట్టానికి వద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, కాలేజ్ మేనేజ్మెంట్. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ అనే పదాన్ని పదే బయటకు తెచ్చి అంటున్నారు. కరెక్ట్, వీళ్ళు కూడా రెస్పాన్సిబులే అని. అది ఎందుకు అంటే మన పిల్లలు మనతో పాటు చాలా కాలం ఉంటారు, దాని తర్వాత తీసుకెళ్లి ఏదైనా కాలేజ్లో హాస్టల్లో చేర్పిస్తాం మనం. దేనికి, మన దగ్గర నుంచి వదిలేసి మన బిడ్డని అక్కడ ఎందుకు పెడతాం మనం, ఆ కాలేజ్ మీద ఒక నమ్మకంతో. వాళ్ళు చూసుకుంటారు, కాంపౌండ్ వాల్ ఒకటి ఉంది, గేట్ ఒకటి ఉంది అని. ఇప్పుడు ఈ గేట్ లోపల జరిగే హింసకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? గేట్ లోపల మీరు వేసిన కాంపౌండ్ వాలే కదా ఏ కాలేజ్ అయినా. ఈ కాలేజ్ అని నేను చెప్పట్లేదు, బట్ ఇన్ జనరల్ ర్యాగింగ్ జరిగే ఏ కాలేజ్ అయినా 8 మంది ఇలా రూమ్కి తీసుకొచ్చి అర్ధరాత్రి 4 గంటల వరకు ఒక అబ్బాయిని హింసిస్తుంటే కాలేజ్ ఏం చేస్తుంది? వేర్ ఆర్ ద ప్రోటోకాల్స్, వేర్ ఆర్ ద సీసీటీవీస్, వేర్ ఆర్ ద వాచ్మెన్ అని చెప్పి నేను కాదు, స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇవాళ వచ్చి ఆ ధర్నా నడుస్తుందంటే అది పార్ట్లీ 8 మంది కోసం, పార్ట్లీ మేనేజ్మెంట్ కోసం. ఇద్దరు ఇక్కడ రెస్పాన్సిబుల్ కాబట్టి ఎవరి సమాధానం వాళ్ళు చెప్పాలని అడుగుతుంది అంతే. ఇది మోరల్ గానే కాదు, లీగల్ గా కూడా కాలేజ్ కు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇదే యాంటీ ర్యాగింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ప్రతి కాలేజ్ లో ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉండాలి, హాస్టల్స్ లో సీసీటీవీలు ఉండాలి, సీనియర్ కి జూనియర్ కి సెగ్రిగేషన్ ఉండాలి, 24/7 వార్డెన్ ఉండాలి, కంప్లైంట్ బాక్స్ హెల్ప్ లైన్ ఉండాలి. ఇప్పుడు వీటిలన్నిటితో పాటు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ర్యాగింగ్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఏదో వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తే జరగదు. అది సపోజ్ ఒక కంప్లైంట్ గానీ వస్తే 24 గంటల్లో యాక్షన్ పడాలి. దాని తీవ్రతను బట్టి ఎలాంటి శిక్ష పడాలో అది పడాలి. సస్పెండ్లు, డిస్మిస్లు, గెట్అవుట్లు, హ్యాండ్స్ అప్లు కాదు. ఇదంతా కాకుండా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటది కదా, ఆ తల్లి ఏం క్లెయిమ్ చేస్తున్నారు, ఆవిడ 10:30కి 11కి ఆయన చనిపోతే 12వ తేదీన మాకు 12:30కి చెప్పారు అని. ఈ గ్యాప్ లాంటివి, ఇలాంటి గ్యాప్స్ ఉండకూడదు. ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఎవిడెన్స్ ని కాంప్రమైజ్ చేయకూడదు. సీసీటీవీలు, రికార్డులు, నోట్స్ మొత్తం క్లియర్ యాక్సెస్ ఇవ్వాలి. ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళకి. ఈ కేసులో అది డిఎస్పీ అయి ఉండాలి. ఇది ప్రైమరీ రీజన్. ఆ 8 మందితో పాటు ఎందుకు వీళ్ళు ఇంత కోపంగా ఉన్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అంటే, వాళ్ళు కూడా ఆ పేర్లన్నీ ఒక లిస్ట్ ఇచ్చి సస్పెండ్ వీళ్ళని చేసామని కాలేజ్ రాసింది, డిటైన్ చేసామని పోలీసులు అంటున్నారు. వీళ్ళందరూ 4th ఇయర్ స్టూడెంట్స్, సిఎస్సి, ట్రిపుల్ ఈసీ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి ఉన్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ నేను ఏం చూస్తున్నా అంటే 4 నెలల క్రితం, 3 నెలల క్రితం ఇలాంటి ర్యాగింగ్ ఇన్సిడెంట్ ఈ బ్యాచ్ చేసింది, మేనేజ్మెంట్ మేము కంప్లైంట్ చేసాం, యాక్షన్ తీసుకోలేదని చెప్పాలి అంటున్నారు. ఇన్ ఎనీ కేస్ మనం ఎంత మాట్లాడినా కూడా నిజం బయటికి రావాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని పాయింట్ అడుగుదాం అనుకుంటున్నా, ఎవరైతే శ్రీకాకుళం వాసులు ఉన్నారో లేదా ఈ IIITలో చదువుతున్నారో, నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకున్నా కూడా మీరు పని చేయండి, కింద కామెంట్స్లో రాయండి, లెట్ మీ నో. ఇన్ఫాక్ట్ లెట్ మీ నో అనగానే లెట్ us నో అనడం కరెక్ట్. ఇక్కడ ఇవాళ మీ కాలేజ్లో జరిగింది ఇది, రేపు వేరే కాలేజ్లో ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా ముందు ఒక్క సిగ్నల్ ఒక వ్యక్తికి వచ్చినా, ఒక విక్టిమ్కి వచ్చినా కూడా, ఒక్క ప్రాణాన్ని మనం కాపాడగలిగినా కూడా అది మనం చేసే చాలా పెద్ద సాయం. అది అన్ని డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో లేవు. ఏవైతే అభాండాలు కాలేజ్ మీద వేస్తున్నారు కూడా అది పబ్లిక్గా బయటికి లేదు కాబట్టి నేను అది ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. ఇది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక న్యూస్ మనం వింటానే ఉంటాం. 2023లో గుంటూరులో జరిగిందని, 2024లో IIIT ఒంగోలులో జరిగిందని, 2020లో విజయవాడ నర్సింగ్ కాలేజ్ ర్యాగింగ్ అని, 17లో అనంతపూర్, 16లో కర్నూలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మార్పు అనేది మన లోపల నుంచి రావాలి. క్వశ్చన్ చేసే ఎబిలిటీ మనలో ఉండాలి. అది మన తోటి వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నా, మనల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నా, లీగల్గా ఇది కరెక్ట్ కాదు కాబట్టి, ఆ నేల మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ హక్కు మనకు ఉంది చెప్పడానికి. లోపల చాలా మందికి ధైర్యం ఉండదు. కానీ లా ఆఫ్ ద ల్యాండ్ మీరు తెలుసుకుంటే, రోడ్డు మీద నడుస్తుంటే పర్సు కొట్టేస్తే ఆ రోడ్డు కొత్త రోడ్డు, నేను కొత్తగా ఈ రోడ్డుకి వచ్చాను మీరు ఆలోచిస్తారా? వెంటనే కంప్లైంట్ చేస్తారు కదా. అలాగే నేను కొత్తగా కాలేజ్లో చేరానా లేదా అని కాదు, నన్ను ఎవరైనా వైలేట్ చేస్తున్నారా లేదా అని చూడండి అంతే. ఆ ఒక్క క్వశ్చన్ మీకు సమాధానం దొరికితే మనం ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చు. ఏదైతే సృజన్ అనే వ్యక్తి వాళ్ళ తల్లి అనుభవిస్తుందో ఆ కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. పోలీసులు తల్లిదండ్రులు లోపలికి ఎలా చేశారో లేదని చెప్పి డిబేట్ నడుస్తుంది. కానీ పోలీసులు దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు ఎక్కడో గుంటూరు నుంచి వచ్చిన తర్వాత మేము అకామిడేషన్ అది రెడీ చేసాం, మేము కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడమని వాళ్ళకి కోఆపరేట్ చేయమని చెప్తున్నాం. మేము వాళ్ళ కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే మా సిఐ గారికి వాళ్ళ పేరెంట్స్ అని తెలిసారో వెంటనే ఓపెన్ చేసాం మేము గేట్లో. మమ్మల్ని మీరు క్వశ్చన్ చేయదని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఇంకా బయటకు రావాల్సిన నిజాలు ఏమైనా ఉన్నాయో, అంతకన్నా ఇంపార్టెంట్ గా పడాల్సిన శిక్ష పడాల్సిన విధంగా 8 మందికి పడుతున్నాయా లేదా ఎక్కడ
కూడా స్థాయిలు మనం చూస్తున్నామా? ఇంప్లిమెంటేషన్లో మనకి రూల్స్లో ప్రాబ్లం లేదు, ఇంప్లిమెంటేషన్లో దేర్ ఆర్ ఇష్యూస్ హియర్. ఆచరణ కరెక్ట్గా జరుగుతుందో లేదో ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఈ కేసుకి సంబంధించి, ఆ 8 మందికి సంబంధించి, సృజనకి సంబంధించి, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఆ అప్డేటెడ్ వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను. అది మీరు మిస్ అవ్వకూడదు. ఒక ఫ్లోలో మీరు జరగాల్సినంత మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తా. అప్పటి వరకు 2 వీడియోస్ ఇక్కడ పెడుతున్నాను. ఢిల్లీకి సంబంధించి ఏం నడుస్తుంది, ఆ ఉగ్రవాదులకు సంబంధించి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు తెలంగాణలో ఏం నడుస్తుంది, హైదరాబాద్ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీస్ పైరసీ ర్యాకెట్ని ఎట్లా పట్టుకున్నారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.